అండ్ అందరికీ నమస్కారం. నేను మీ సుగ్న. వెల్కమ్ టు సుగుస్ రీస్. కొత్తిమీర సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలి ఏంటో చూపిస్తానండి. కొత్తిమీర సీజన్ అయితే అయిపోతుంది కదా మనకి. అన్ సీజన్లో మనకు కొత్తిమీర దొరకడం కష్టం కదా. అలాంటి టైంలో మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి. మనకి 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది ఇది. ఇలా మనం కొత్తిమీరని మీకు ఎంత స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇసుక అలాంటివి ఏమీ లేకుండా వాష్ చేసుకొని బాగా లాస్ట్గా మనం చల్లటి నీళ్ళతో వాష్ చేయాలండి. ఫైనల్గా మనం లాస్ట్ స్టెప్లో మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన వాటర్తో లాస్ట్గా మనం ఒకసారి వాష్ చేసుకుంటే కొత్తిమీర అనేది మనకి ఇలా ఫ్రెష్గా వాడిపోకుండా ఇలా ఉంటుందండి. నేను ఇది వాష్ చేసి 2 days అవుతుంది. మొత్తం అంతా తడి లేకుండా ఇలా ఆరబెట్టేసుకున్నాను. చూసారా, ఎక్కడ తడి లేదు, డ్రై అయిపోయింది కదా. మనకి కావాలనుకుంటే కాడలతో పాటు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ కట్ చేసుకొని పైన లేతగా ఉన్నవి మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేనైతే ఈసారికి ఈ కాడలను అయితే తీసేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ కాదు, కింద బాగా ముదురుగా ఉన్నాయి ఇవి, అందుకని కొంచెం అయితే తీసేసుకుంటున్నాను. అలాగే మనకి ఇందులో పండిపోయిన ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలండి. అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఓకేనండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఇవి మనం చిన్న మొత్తం తడంతా ఆరిపోవాలండి. తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఇప్పుడు వీటిని మనం ఎంతవరకు అవసరమో అంతవరకు కట్ చేసుకొని, మెయిన్ ఈ హాఫ్ తీసేస్తానని చెప్పాను కదా, అవి తీసేసుకొని మిగిలిన పై పార్ట్ అంతా కూడా చిన్న మనకి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం ఎండలో కాకుండా డ్రై షేడెడ్లోనే ఆరబెట్టుకోవాలండి. అవి మనకి ఒక 2 అంటే మన క్లైమేట్ని బట్టి 2 days పట్టచ్చు, 3 days పట్టచ్చు. అలా మొత్తానికి మనకి మాయిశ్చర్ అనేది లేకుండా డ్రైగా అయిపోవాలి. అప్పుడు మనం ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 year పైనే స్టోర్ ఉంటుందండి, ఏమీ పాడవద్దు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తాను మీకు. నేను ఇలా కట్ చేసుకున్నానండి. కాడలన్నీ కూడా ఇలా కట్ చేసి తీసేసాను. అవి ఒక పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే పులుసులు వాటిల్లోకి వేసుకుంటే కాడలు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఇప్పుడు వీటిని మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. మధ్యలో మనకి పండిపోయిన ఆకులు అలాంటివి ఏమన్నా వస్తే కనుక తీసేసుకోండి మీరు. చూసారా, ఇలాంటివి అవి ఏమీ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు వీటిని మనం చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, మొత్తం అంతా కట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. చేస్తానండి మొత్తం అన్నీ కూడా. చూసారా, చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా మనం ఇంట్లోనే నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. 3 days పట్టచ్చు మనకి డ్రై అవ్వడానికి, ఎండలో మాత్రం పెట్టకూడదు. ఓకేనండి. డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ ఎండ సరిగ్గా లేక నాకైతే 3 days పట్టింది. ఈరోజు కూడా ఉంచేస్తాను, ఇంకా కొంచెం డ్రై అవ్వాలి. అంటే క్లైమేట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. వేడి ఎక్కువ లేకపోవడం వల్ల, చలికాలం ఒకటి కదండి, అందుకని నాకు 4 days అయితే పట్టింది. ఓకే, ఇది నేను ఈవినింగ్ స్టోర్ చేసేసుకుంటాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ రెడీ చేసుకున్న కొత్తిమీర అండి, డ్రైది. ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నాను కదా, ఇప్పుడు మీకు చూపిద్దామని అయితే తీసుకొచ్చాను నేను. కనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి మనకి. లేని అన్ సీజన్లో అది మనకి చక్కగా. చూసారా, 1 year అవుతుంది అలాగే ఉంది. చూసారా, ఇదేమో ఇప్పుడు ఇది డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఇది బాగా డ్రై అయింది. ఇది ఇవాళ కూడా ఉంచేస్తే ఇది కూడా మనకి ఇలా అయితే అయిపోతుంది. ఓకేనండి. చక్కగా మనం ఇదంతా కూడా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 year పైనే నిల్వ ఉంటుందండి. కానీ ఏదైనా ఒక డేట్ దాటిన తర్వాత వాడుకోకూడదు కదా, అందుకని మనం 1 year లోపు వాడేసుకుంటే మనకి సరిపోతుంది. అన్ సీజన్లో వాడేస్తాం కదా ఎలాగో. ఓకే, అలా ఇంత స్టోర్ చేసుకుంటే మనకి డ్రై కొత్తిమీర అయితే రెడీ. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనండి. డ్రై కొత్తిమీర బాగుంది. మనం ఇది బయట ఉంచుకున్నా సరే మన 6 months వరకు నిల్వ ఉంటుందండి, ఏం పాడవద్దు. ఓకేనండి.